హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టైం చూసారా? 4:05 అయింది. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. లెగ్గానే ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను. కిచెన్ అంతా క్లీన్ చేసి ఇంకా హాల్లోకి వచ్చాను. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి సోఫా మీద ఉన్నవి కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ క్లీనింగ్ ఈరోజు సాటర్డే కదా, నేను ఎవ్రీ సాటర్డే ఎర్లీగానే లెగుస్తాను. ఇంక ఇది క్లీన్ చేస్తుంటే నాకు మా అమ్మాయి బొమ్మ కనిపించింది. ఈ గేమ్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ గేమ్ ఆడుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత సర్లే ఇంకా హౌస్ అంతా తుడిచేద్దామని చెప్పేసి ఇంకా డీప్ క్లీన్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ సాటర్డే రోజు నేను ఎందుకు ఇంత ఎర్లీగా లేచానంటే పూజ చేసుకోవడానికండి. నేను 7 శనివారాల సప్త శనివారాల పూజ చేసుకుంటున్నాను, దానికోసమని లేచాను. యాక్చువల్లీ నేను 4 o'clockకే లెగుస్తాను. ఈరోజే నాకు కొంచెం లేట్ అయింది. అండ్ ఇంకా నేను ఊడ్చేటప్పుడు ఏంటంటే ఆ చెత్త అనేది నేను చాటతో ఎత్తాను. నాకు రాదు అది చెత్త చాటలోకి. నేను హ్యాండ్తోనే మొత్తం తీసి పెట్టేస్తాను ఏదైనా కవర్లో. మీరు చూడండి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చేతితో తీస్తే చిన్న దుమ్ము కూడా వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా దాని తర్వాత ఇంకా బయట కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి బయట డోర్ తీసాను. చాలా చీకటిగా ఉంది. బయటికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. సర్లే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. బకెట్ తెచ్చి ఇంకా చెట్లకు నీళ్ళు పోసాను. ఇంకా చెట్లకు నీళ్ళు పోసిన తర్వాత కుక్కలతో అరుస్తుంటే ఇంక గేట్ ఓపెన్ చేసి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఈలోపే ఒక మామగారు వచ్చారు. అమ్మ, నేను రోజు వచ్చి ఊడుస్తాను, నాకు నెలకు ఒక 600 ఇవ్వమ్మ చాలు, నువ్వు లెగక ముందే నేనే వచ్చి 4 ఊడ్చేసి వెళ్ళిపోతాను, మాకు కొంచెం పరిస్థితులు బాగాలేవమ్మా అని అన్నది. నేను అన్నాను, లేదంటే నేను ఊడ్చుకుంటాను, నాకు టైం ఉంటుంది, నేను అంత డబ్బులు ఇచ్చి చేసుకునే అంత స్తోమత నాకు లేదని చెప్పాను. సో అయితే నేను ఇంక చెప్పాను, ఎప్పుడైనా రండి అంటే నీకు ఏమైనా కావాలంటే నేను ఇస్తాను డబ్బులు, కానీ ఏదన్నా కొంచెం అమౌంట్ అలాగా అని చెప్పాను. కానీ మనం అంతంత ఇవ్వలేములేండి. ఒక 50 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయల లోపు అయితే మనం ఇవ్వగలము. బయట చూసారా, అసలు ఎవ్వరూ లేరు, చాలా చీకటిగా ఉంది. సర్లే అని చెప్పేసి క్లీనింగ్ స్టార్ట్ చేసా. ఈలోపే కుక్కలు అరిచేస్తున్నాయి అటు ఇటు తిరుగుతా. ఇంకా వాటిని గదిమేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం. ఒక ఆంటీ అయితే మా ఇంటి పక్కన ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clockకే వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోద్ది. నేను ఎప్పుడైనా శనివారం ఎర్లీగా లేచినప్పుడు చూస్తాను. నేను 4 o'clock లేచేసరికి అసలు ఊడ్చి కడిగేసి కూడా వెళ్ళిపోద్ది, ముగ్గేసి. అప్పటికి ఆరిపోయిద్ది కూడా నేల. ఇదేంటి ఎప్పుడు వచ్చిద్ది, ఎప్పుడు కడిగిద్దా అని అనుకునేదాన్ని. అప్పుడు నేను ఇంకా ఆ ఇంటి ఆవిడని అడిగితే నాకు చెప్పింది, ఇలా ఎర్లీగా వచ్చిద్దండి అని. ఇది అయిపోయింది. ఇది అయిపోయేలోపు ఇది అయిపోయింది కదా, నేను ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా పూజకి సంబంధించినవన్నీ క్లీన్ చేయాలి. అండ్ అలాగే వెళ్ళేటప్పుడు ఒకసారి పుల్లల చిప్పుతో మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంట్లో కూడా బండలు తుడిచేసాను. బండలంతా తుడిచేసి ఇంకా స్నానానికి వెళ్దామని చెప్పేసి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చాక్ పీస్తో ముగ్గేసి వద్దామని చెప్పేసి తీసుకున్నాను. అలా చాక్ పీసులు తడిపేస్తే ముగ్గు బాగా పడిద్దని చెప్పేసి మా వదిన వాళ్ళు చెప్తే నేను విన్నాను. సో ఇంక ముగ్గేసి ఈరోజు శనివారం కదా, శనివారం ముగ్గేసాను. దాన్ని శనివారం ముగ్గు అంటారంట. నాకు మా నాన్నమ్మ చెప్పింది. నాకు ముగ్గులు ఏం రావండి అంతగా, ఏదో నార్మల్గా వేస్తాను యూట్యూబ్లో చూసి. చిన్నప్పటి నుంచి నాకు నేర్పించలేదు. సో ఇంకా అది అయిపోయాక ఇంకా నేను ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా క్లీన్ చేసేసుకొని స్నానానికి అయితే బయలుదేరాను. స్నానం చేసి వచ్చి ఇంకా పూజకి సంబంధించినవన్నీ తీసి ఇంకా బియ్యపిండి అదంతా కలుపుకుందామని చెప్పేసి బియ్యపిండిలో బనానా ఇంకా బెల్లం నీళ్ళు వేసి కలిపాను. మీరు ఏమేమి వేసి ఒత్తులు తయారు చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అవి క్లీన్ చేసి ఇంకా చేత్తోనే నేను ప్రమిదల్లాగా చేసుకొని ఇంకా వాటికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకున్నాను. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు మళ్ళీ చాలా లేట్ అవుద్ది అని, వీడియో మినిట్స్ ఎక్కువ వద్దని. ఇంకా వాటికి అదే మీరు నామాలు చూసినట్టయితే మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. నేను నామాలు కూడా అలానే పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాను. మీరు చూడండి, నేను అంటే గుంత అనేది చేత్తోనే ఇలా చేసుకొని మిడిల్లో పెట్టుకొని అలా చేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా, అలా చేసుకున్నాను. ఇంకా నేను వాటికే పసుపు కుంకుమ పెట్టుకున్నాను నామాలు. దాని తర్వాత ఇంకా పీఠం కూడా రెడీ చేసుకున్నాను. నీట్గా రెడీ చేసుకొని స్నానం చేసి వచ్చి శారీ కట్టుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా శారీయే కట్టుకుంటాను, సప్త శనివారాలు పూజ చేసేటప్పుడు. ఇంకా దీపారాధన చేసుకున్నాను. దీపారాధన అయిన తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతూ నేను నేను కూడా కడ్డీలు ముట్టిస్తాను అన్నట్టుగా ఆయన వచ్చి కడ్డీలు ముట్టించి దండం పెట్టేసుకున్నారు. దండం పెట్టేసుకుని వెళ్ళిపోయారు ఇంకా ఆయన ఆఫీస్కి. ఇంకా లాస్ట్లో నేను మా బాబుతో కొన్ని క్లిక్స్ తీయించుకున్నాను ఫొటోస్. శారీ బాగుందని చెప్పేసి. ఈ శారీ నాకు చాలా బాగుందండి. ఈ శారీ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను. థ్యాంక్ యూ.